తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. చిత్తూరులో 100 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు యుఏఈ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం అంశాల్లో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం యుఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రి సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సంసిద్దత వ్యక్తం చేసింది. ఆహార శుద్ది రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయు సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యుఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో 100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యుఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యుఏఈ 6 నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యుఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావడం సంతోషదాయకమన్నారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో ఆక్వా మిర్చి, ఫామాయిల్, కోకో, కాఫీ వంటి పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని యుఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో అపార వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని సీఎం యుఏఈ బృందానికి తెలిపారు. క్వాంటమ్ స్పీడ్తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని యుఏఈ ప్రతినిధులను కోరారు. కృష్ణా, గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యుఏఈ అకాడమీ టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. భారత్ యుఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించడం సంతోషదాయకమని ప్రశంసించారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకు డైరీ, పౌల్ట్రీ, సీఫుడ్, పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామన్నారు. కృష్ణపట్నం, కాకినాడ నుంచి యుఏఈకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని యుఏఈ మంత్రి తెలిపారు. ఏపీ, యుఏఈల మధ్య బంధం మరింత వేగంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రి స్పష్టం చేశారు.